నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమండి. ఈ నెల 27న అమావాస్య. అసలు అమావాస్య రోజు ఎలాంటి పూజ చేయాలి? ఆ పూజ వలన కలిగే ఫలితాలు ఏంటి? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ 27వ తారీఖు మంగళవారం అమావాస్య రావడం జరుగుతుంది. అయితే మామూలుగా సర్వసాధారణంగా అమావాస్య వచ్చింది అని అంటే గనక పితృదేవతలకు శ్రాద్ధ సపిండి కర్మలు ఆచరించడము, లేదా తిల తర్పణాలు చేయడము, దాన ధర్మాలు ఆచరించడము, ఆ రోజున విశేషంగా శివారాధన చేసుకోవడము, ఈ రకమైనటువంటి పుణ్యకార్యాలు ఎన్నో రకాలుగా ఆచరిస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు ఈ మంగళవారం వచ్చినటువంటి ఈ యొక్క అమావాస్య అంటే మనకు సోమవారము, ఇది మామూలుగా 11:48 వరకు ఈ యొక్క చతుర్దశి ఉంటుంది. దాని తర్వాత చతుర్దశి వెళ్ళిపోయి మధ్యాహ్నం 11:12 గంటలకి అమావాస్య రావడం జరుగుతుంది. చాలామంది ఏమంటారు అని అంటే కనుక అమావాస్య మధ్యాహ్నం వచ్చింది కాబట్టి సోమవారం అమావాస్య అని అనుకుంటాము. కానీ మనకు ఇక్కడ అమావాస్య అనేటటువంటిది మంగళవారం సూర్యోదయానికి ఉంటుంది. దాదాపుగా 8:48 వరకు అమావాస్య ఘడియలు ఉన్నాయి కాబట్టి మనకు మంగళవారం అమావాస్య. ఇక్కడ చాలామంది భ్రమపడిపోతూ ఉంటారు. సోమవారం అమావాస్య, ఇది సోమతి అమావాస్య అని అనుకుంటారు. కానీ సోమతి అమావాస్య కాదండి, ఇది మంగళవారం. సోమతి అమావాస్య అనేది సోమవారము మనకు సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంటే అది సోమతి అమావాస్యగా ఉంటుంది. ఇది మంగళవారం రోజున వస్తుంది కాబట్టి మంగళవారం మనకు తెల్లవారు వరకు 8:48 వరకు ఉంటుంది కాబట్టి ఇది మంగళవారం వచ్చేటటువంటి అమావాస్య. ఇది మంగళవారం వచ్చేటటువంటి అమావాస్య రోజున ఏం ఆచరిస్తే మనకు జీవితంలో మంచి జరుగుతుంది అని అంటే, ఎవరికైతే అప్పుల బాధలు ఉన్నాయో, ఎవరికైతే జీవితంలో రుణ సమస్యలతో బాధపడుతున్నారో, లేదా ఎవరికైనా ఇచ్చినటువంటి ధనం తిరిగి రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారికి ఈ మంగళవారం అమావాస్య చాలా ఉపయోగపడుతుంది. మీ జీవితంలో ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే గనక ఈ మంగళవారం రోజున వచ్చే అమావాస్య తిథివార నక్షత్ర ముహూర్త యోగకరణాలతో కూడుకొని వచ్చినటువంటి అమావాస్య. ఈ మంగళవారం రోజున మొట్టమొదటిగా ఎవరికైనా డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు మనకు ఇవ్వట్లేదు, వాళ్ళు మనకు చాలా పీడిస్తున్నారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అని అంటే గనక మీరు తప్పకుండా ఈ యొక్క పద్ధతిని పాటించండి. చక్కగా ఒక తెల్లటి వస్త్రం తీసుకోండి, దాంట్లో గుప్పెడు నవధాన్యాలు వెయ్యండి. ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేరు చెప్పుకుంటూ గుప్పెడు నవధాన్యాలు ఆ తెల్లటి వస్త్రంలో వెయ్యండి. దాని మీద కాస్త పసుపు కుంకుమ వెయ్యండి. వేసిన తర్వాత నేను చెప్పినటువంటి మంత్రం చెప్పండి. అవి ఏమిటి అంటే గనక ఓం శ్రీం హ్రీం క్లీం ఓం హ్రీం శ్రీం ఓం ధనం ధనం కురు కురు స్వాహ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకొని ఆ యొక్క దాన్ని మూట కట్టేసేయండి. ఈ మంత్రం 108 సార్లు చెప్పిన తర్వాత అది మూట కట్టేసేయండి. మూట కట్టేసి అమావాస్య అయిపోయేంత వరకు అది మీ ఇంట్లో ఉంచండి. ఆ తర్వాత అమావాస్య అయిపోయిన తర్వాత తెల్లవారిన తర్వాత అవి నీళ్ళల్లో కానివ్వండి, లేదా మీ యొక్క రావి చెట్టు కింద కానివ్వండి, ఆ యొక్క మూట పారేసి రండి. దాని ద్వారా మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళు తొందరగా ఇచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మన రుణ విమోచన కావాలి, రుణ బాధలు అస్సలు ఉండకూడదు. అయ్యో నాకు చాలా అప్పులు ఉన్నాయండి, అప్పులు అస్సలు తీరట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా ఎంత సంపాదించినా ఎక్కడికక్కడ అయిపోతుంది, చివరికి వడ్డీలు కట్టడమే నా జీవితంగా మారిపోతుంది అని అనుకుంటే గనక తప్పకుండా నేను చెప్పినటువంటి విధానం చేయండి. చక్కగా ఒక తమలపాకు తీసుకోండి. ఇది అమావాస్య రోజున తమలపాకును తీసుకొని ఆ తమలపాకు మీద గంధముతో స్వస్తిక్ గుర్తు వెయ్యండి. స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత దాని కింద ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః అనేటటువంటి మంత్రాన్ని రాయండి. రాసి దాని మీద పసుపు కుంకుమ వేసి చక్కగా అమ్మవారిని ప్రార్థన చేసుకోండి. అమ్మా తల్లి, నా డబ్బులు ఎలాగైనా సరే తీరిపోవాలి, నా అప్పులు ఎలాగైనా కూడా తీరిపోవాలి అని చెప్పేసి ఆ యొక్క అమ్మవారికి ప్రార్థన చేసుకోండి. ఈ మంత్రం మళ్ళీ 108 సార్లు ఉచ్చారణ చేసుకోవాలి. ఎవరికైతే మీరు డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేర్లన్నీ చెప్పుకుంటూ ఈ మంత్రం చెప్పుకోవాలి. అలా చెప్పుకోవడం ద్వారా మీకు శీఘ్రంగా ఫలితాలు వస్తాయి. తప్పకుండా మీ రుణ సమస్యలు అనేటటువంటివి క్లియర్ అయిపోతాయి. ఈ రకమైనటువంటి పద్ధతిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు శుభం జరుగుతుంది. అలాగే ఈ యొక్క విధానం పాటించేటటువంటి సమయంలో ఉపవాసం ఉండాలి, స్త్రీ సంగమం చేయకూడదు, నేల మీద పడుకోవాలి,
తప్పకుండా ఈ యొక్క విధానం చేసేటటువంటి వారు అమ్మవారి యొక్క పటం ముందర కానీ లేదా రావి చెట్టు కింద కానీ లేదా ఏదైనా దేవాలయంలో రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టు కింద కూర్చొని ఈ యొక్క విధానాన్ని చేసుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే రుణ సమస్యలు దూరమైపోతాయి. మీకు రావాల్సిన డబ్బు మీకు తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది. ఈ వైశాఖ అమావాస్య ఈ రకంగా చేసుకోండి, తప్పకుండా మీకు శుభం కలుగుతుంది.